ఎందుకో ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు. ఎవరో 500-600 కిలోమీటర్లు కాపకుండా బాపట్ల నుంచి ఒక మనిషిని ఇంపోర్ట్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయమని మాకు తెలియదు. ఈ పార్టీలో మేము కష్టపడినాము. ఈ పార్టీలో చంద్రబాబు అంటే, ఎన్టీ రామారావు గారు అంటే, లోకేష్ అంటే మాకంతా అంత ఇష్టం. మేము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడంతా కూడా మేము మా చర్చిలంతా ప్రేయర్లు చేయించినాము. నేను వేళాంగణికి వెళ్ళి అతని కోసం బిడ్డగా రావాలి, అతను జైలు లోపల అతను ఏమీ హాని జరగకూడదు, దేవుడా మీ అతనికి పక్కనగా మీరు సేఫ్ సైడ్ ఉండాలి, అతను ఎలాంటి బెయిల్ రావాలని కోరుకొని నేను వేళాంగని కూడా యాత్ర చేసి నేను ప్రేయర్ చేసి క్యాండిల్ ముట్టించినాను. అంత ప్రేమ పార్టీ అంతా, అంత ప్రేమ. ఆయన పార్టీకి ఎందుకో నా మీద అంత దయవుంచి నేను అడిగేదంతా ఇప్పుడు కూడా ఏమీ అయిపోలేదు. ఎక్కడో ఉండి వచ్చిన ఒక మనిషికి మీరు ఎంపీ టికెట్ ఇచ్చేది నాలాంటి వాళ్ళకి ఒక మళ్ళీ పరిశీలన చేసి నాలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ డెఫినెట్గా ఈ 7 ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా గెలుస్తారు. మీరు దయవుంచి ఒక మరుపరిశీలన చేయాలని చంద్రబాబు గారిని నేను పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాను. అతను తప్పకుండా కూడా నాకు ఒక అవకాశం డెఫినెట్గా కల్పిస్తారని నమ్ముతున్నాను. ఇట్లా చేస్తే మాత్రం ఎందుకు పార్టీకి బలం ఎక్కువ ఉంటుంది. ఇంతవరకే నాకు ఇవ్వలేదు కాబట్టి, నా పేరు అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి మా అరిజన్స్ అంతా కూడా, మా టమిలియన్స్ అందరూ కూడా, నా ఫాలోవర్స్ అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. అటువంటి వాళ్ళని మీరు ఓదార్పు చేయాలంటే డెఫినెట్గా రీకన్సిడర్ చేసే తీరాలి. ఎక్కడి నుంచి వచ్చిన నాన్ లోకల్ మనిషి మీరు వెనక్కి తీసుకొని మా లోకల్లో కుప్పం టు నగరి వరకు ఉన్న మా ప్రజలకు మేము పని చేసుకొని వాళ్ళ పక్కన మేము ఉండి వాళ్ళకి అండదండలుగా ఉండాలంటే నాకు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మీరు మరుపరిశీలన చేయండి. మా రిపోర్ట్ చూసుకోండి. నా రిపోర్టు నాకు బాగుంటే నేను పార్టీలో బలమైన ఒక మనిషి అని తెలిస్తే, లేదు నాకు ఇస్తే పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్లస్ అవుతారని తెలిస్తే మీరు నాకు టికెట్ ఇవ్వండి. నాకు అవసరం లేదు, పార్టీ కష్టపడతాను, పార్టీలో ఉంటాను, పార్టీలో మీరు ఏం చేస్తారో ఆ దారి నేను వస్తాను అని మంచి పేరుతో ఉన్నాను. నేను ప్రజాసేవలో 88, 89, 90 నుంచి నేను ప్రజాసేవలో ఉన్నాను. ట్రస్టులు పెట్టుకొని ప్రజలకు సేవ చేశాను.